హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అయితే చెప్పింది. ఇంతకు ముందు ఎలాంటి హామీ లేకుండా తీసుకునేటటువంటి వడ్డీ లేని రుణాలు 1,66,000 ఉండగా దానిని 2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఇప్పుడు తెలిపింది. ఎలాంటి హామీ లేకుండా చిన్న సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణాల పరిమితిని 1,66,000 నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన అయితే చేశారు. వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడం వల్ల దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా పలు కారణాల వల్ల రైతులకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాల పరిమితిని పెంచుతున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అయితే ప్రకటించారు. ఆర్బీఐ చివరగా హామీ అక్కర్లేని పంట రుణాల పరిమితిని 2019లో అయితే మార్చింది. అప్పటి వరకు ₹1,00,000 ఉన్న పరిమితిని 1,60,000కు మార్చింది. ఇప్పుడు ఈ పరిమితిని 2 లక్షల వరకు అయితే పెంచింది. ఈ నిర్ణయంపై రైతుల నుంచి హర్షం వ్యక్తం చేస్తూనే వ్యతిరేకత కూడా వస్తుంది. దీనికి కారణం రుణాల్లో కీలకంగా ఉన్నటువంటి వడ్డీ రేట్లను ఆర్బీఐ అలాగే ఉంచడం. వడ్డీ రేట్లు యథాతథంగా 6.5%గానే ఉంచింది. దీనివల్ల రైతులు ఇబ్బందులకైతే గురవుతున్నారు. కాబట్టి వడ్డీ రేట్లను కూడా తగ్గించాలని రైతులు పట్టుబడుతున్నారు. దీనిపై ఆర్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి సందేశం అయితే ఇవ్వలేదు. స్పందిస్తే వడ్డీ రేట్లను తగ్గిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.